హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ని మనం చూద్దాం. దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఆన్సర్ ఎంత అని ఊహించండి లేదా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. సో 2 + 3 × 5 అనేది ప్రాబ్లం. దీనికి కొంతమంది ఆన్సరు క్యాలిక్యులేట్ చేసి 25 వస్తుందని చెప్తారు. మరికొంతమంది ఏమో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీనికి ఆన్సరు 17 అంటే 17 వచ్చింది అని చెప్పి ఉంటారు. సో ఎందుకు 2 ఆన్సర్లు వచ్చాయి? ఇందులో సరైన సమాధానం ఏదంటే 17. మరి ఎందుకు 25 కాదు? ఎలా 17 సరైన సమాధానం అంటే, దీంట్లో మ్యాథ్స్లో ఒక ముఖ్యమైన రూల్ ఉంది. అదే బాడ్మాస్ రూల్. సో ఈ బాడ్మాస్ రూల్ అనేది చాలా ముఖ్యమైనది. మ్యాథ్స్లో చాలా సమస్యలు చివర్లో ఈ విధంగా ఒక గణిత సమీకరణం ద్వారానే సాల్వ్ అవుతాయి. సో ఇలాంటి సందర్భంలో మనం ఈ బాడ్మాస్ రూల్ గురించి వివరంగా తెలుసుకోవాలి. సో ఇందులో B స్టాండ్స్ ఫర్ బ్రాకెట్, అలాగే O స్టాండ్స్ ఫర్ ఆర్డర్. ఆర్డర్ అంటే మీకు తెలుసు, స్క్వేర్స్, వర్గాలు, స్క్వేర్ రూట్స్, వర్గమూలాలు. సో ఆర్డర్ అంటే అది, అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్ లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ 4. సో ఇలాంటి వాటిని ఆర్డర్ అంటారు. అలాగే D స్టాండ్స్ ఫర్ డివిజన్, అంటే భాగహారం. M స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే గుణకారం. నెక్స్ట్ వచ్చేటువంటి ఏ, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏ అంటే అడిషన్ అని, కూడిక లేదా సంకలనం అంటారు. ఇంకా చివరిది ఎస్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. దీన్ని మనం తీసివేత అని కూడా అంటాము, వ్యవకలనం అనుకోవచ్చు. సో గణిత చతుర్విద్య ప్రక్రియల్లో మనము చాలా ప్రక్రియలు ఉన్నప్పుడు వాటిని ఈ ఆర్డర్లో చేయాలి. అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నవి చేయాలి, దాని తర్వాత ఆర్డర్స్ లేదా పవర్స్ లేదా వర్గమూలాలు, స్క్వేర్ రూట్స్, వీటిని సాల్వ్ చేయాలి. ఇవి రెండు చేసిన తర్వాత మనము మిగిలిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో డివిజన్ని ఫస్ట్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, దాని తర్వాత అడిషన్ చేయాలి, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆర్డర్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా కాకుండా మనము ముందు అడిషన్ చేసేసి తర్వాత మల్టిప్లికేషన్ చేస్తే గతంలో మనం చెప్పిన ప్రాబ్లం లాగా మన ఆన్సర్ రాంగ్ రావచ్చు. కాబట్టి ఈ ఆర్డర్ని మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనము లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడివైపుకు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రూల్ని ఫాలో అయితే మనము ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనము ఇప్పుడు ఈ బాడ్మాస్ రూల్లో అదే ఆర్డర్ని ఫాలో అవుతూ కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. అర్థమైంది కదా? సో మొదటగా మనం బ్రాకెట్లో ఉన్న చేయాలి, దాని తర్వాత ఆర్డర్స్ ఏదైనా ఉంటే చేయాలి, దాని తర్వాత డివిజన్స్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్స్, దాని తర్వాత అడిషన్, చివరగా సబ్ట్రాక్షన్ చేయాలి, లెఫ్ట్ టు రైట్. ఈ ప్రాబ్లంలో ఇక్కడ చూడండి, 3 + 4 × 2 - 14 / 2. సో ఇది బ్రాకెట్లో ఉంది. సో ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది బ్రాకెట్లో ఉన్నటువంటి 14 / 2ని సాల్వ్ చేయాలి. 14 / 2 అంటే ఎంత? 14/2 అంటే మనకు తెలుసు, 2 1s are 2 7s are 7 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి మనము? బాడ్మాస్ రూల్ ప్రకారము బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసాం కాబట్టి
మల్టిప్లికేషన్లో ఏంటి 4 2s are 8, కాబట్టి 8ని మనం సాల్వ్ చేసి వేయడం జరిగింది. నెక్స్ట్ అడిషన్, 8 3 + 8 అంటే 11, చివరిగా సబ్స్ట్రాక్షన్ 11 - 7 అంటే 4. సో ఇది సరైన సమాధానము. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 5 + 4 × 2 - 9/3. సో ఇందులో మొట్టమొదటి బ్రాకెట్లో ఉన్నది 9/3 కాబట్టి 9/3 అంటే 3 1s are 3 3s are. సో బ్రాకెట్లో ఉన్నది మొదట సాల్వ్ చేయాలి. దాని తర్వాత మల్టిప్లికేషన్, బాడ్ మౌస్లో ఇంకా డివిజన్ లేదు కాబట్టి మల్టిప్లికేషన్ 4 × 2 అంటే 8. తర్వాత బాడ్ మౌస్లో వచ్చేది ఏంటి అడిషన్. సో 5 + 8 అంటే 13 - 3 అంటే ఆన్సర్ 10. సో ఈ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ని చూసాము. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కొంచెం కష్టమైనది లేదా కాంప్లెక్స్గా ఇచ్చాను. సో ఇందులో చూడండి, మొదట బ్రాకెట్లో ఎక్కడ ఉంది 5 - 3 బ్రాకెట్లో ఉన్నది కాబట్టి ఫస్ట్లో బ్రాకెట్లో ఉన్న ఆపరేషన్ని చేయాలి. 6 + 2 × 5 - 3 అంటే ఎంత, 5లో 3 పోతే 2. పైన ఉన్న ఆర్డర్ అంటే స్క్వేర్ అలాగే వేసుకుంటాం, /2. సో బాడ్ మాస్ ప్రకారం నెక్స్ట్ ఏం చేయాలి, ఓ ఆర్డర్ అంటే ఇక్కడ ఉన్న పవర్ని సాల్వ్ చేయాలి. 6 + 2 2² అంటే 4, మనకు తెలుసు 2² అంటే 2 × 2 అంటే 4 /2. నెక్స్ట్ బాడ్ మౌస్లో ఏంటి డివిజన్, 4 / 2 అంటే 4/2. సో 4/2 అంటే 2 1s are 2 2s are కాబట్టి 2. నెక్స్ట్ ఏం చేయాలి మల్టిప్లికేషన్, కాబట్టి 2 × 2 2 2s are 4. చివరిగా అడిషన్, సబ్స్ట్రాక్షన్ లేదు కాబట్టి సో ఆన్సర్ ఇస్ 10. సో ఇది ఇలా సాల్వ్ చేయాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇవ్వడం జరిగింది, వీటిని మీరు ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఇంకొంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కావాలంటే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.